జై శ్రీమన్నారాయణ. 392వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి 42వ శ్లోకములో నుండి. ఓం పరమస్పష్టాయ నమః. హో శ్రీమన్నారాయణ, నీకు మించినటువంటి వాడు మరొకడు లేడు అనేటటువంటి నీ పరత్వాన్ని స్పష్టంగా ప్రత్యక్షంగా లోకాలన్నింటికీ ప్రదర్శించినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నువ్వు రాముడిగా దిగివచ్చి రావణవధ చేసిన తర్వాత రావణుడి భార్య మండోదరి నిన్ను చూసి వ్యక్తమేష మహాయోగి పరమాత్మా సనాతనః, నా భర్తను వధించినటువంటి ఇతడు సామాన్యుడు కాడు, మహాత్ముడు, సనాతనుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని మండోదరి చెప్పింది. అంతేకాకుండా హో శ్రీమన్నారాయణ, నువ్వు రాముడిగా దిగి వచ్చినప్పుడే నీ వైభవాన్ని నీ పరత్వాన్ని గురించి సుమిత్రాదేవి కౌసల్యాదేవికి ఏమని చెప్పిందంటే, సూర్యస్యాపి భవేత్ సూర్యః. ఈ రాముడు ఎవరనుకుంటున్నావు కౌసల్య? సూర్యుడికి కూడా సూర్యుని వంటివాడు అని సుమిత్రాదేవి నీ పరత్వాన్ని గురించి స్పష్టంగా కౌసల్యాదేవికి చెప్పింది. ఆ విధంగా నువ్వు అవతరించినప్పుడు కూడా నీ పరత్వాన్ని లోకులకు స్పష్టంగా చూపించినటువంటి వాడివి నువ్వు కదా. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం పరమస్పష్టాయ నమః. ఓం పరమస్పష్టాయ నమః. అవతరించినప్పుడు కూడా ఆయా అవతారములలో తన యొక్క పరత్వాన్ని స్పష్టంగా లోకాలన్నింటికీ చూపిస్తూ తనని మించినటువంటి వాడు మరొక్కడు లేనే లేడు. అట్లాంటి శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడు? మన హృదయ మందిరములో ఉన్నాడు. అంటే ఆ భగవంతుని యొక్క వైభవాన్ని పరత్వాన్ని గుర్తిస్తూ ఆ పరమాత్మ నాకు దగ్గరలోనే ఉన్నాడు కదా అని సౌలభ్యాన్ని కూడా ఆనందముతో అనుభవిస్తూ ప్రతినిత్యము మన హృదయ మందిరములో ఉన్న పరమాత్మని సేవిస్తూ సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో లక్ష్మణుడు శ్రీరామచంద్రుడికి హేమంత ఋతువుని గురించి చెబుతూ, అన్నా, ఇంతటి చలిలో మన భరతుడు అర్ధరాత్రులలో అపరరాత్రులలో సరయూ నదికి వెళ్ళి స్నానం చేస్తున్నాడట. అన్నా, మన భరతుడు ఎంత సుకుమారంగా పెరిగాడో నీకు తెలుసును కదా. మన ఇంట్లో అత్యంత సుఖ సమృద్ధ, ఎంత గారాభంగా పెరిగాడో కదా మన భరతుడు. అన్నా, అట్లాంటి భరతుడు కథం స్వపరరాత్రేషు సరయూం అవగాహతే, అర్ధరాత్రి వెళ్ళి సరయూ నదిలో ఎట్లా స్నానం చేస్తున్నాడో కదా అన్నా.
అన్నా రామా, మన భరతుడు అత్యంత సుకుమార, మనందరిలోకెల్లా ఎంతో సుకుమారంగా పెరిగాడు కదా అన్నా. అట్లాంటి భరతుడు కథం స్వపరరాత్రేషు సరయూం అవగాహతే, అపరరాత్రులలో లేచి సరయూ నదికి వెళ్ళి ఎట్లా స్నానం చేస్తున్నాడో కదా అన్నా. రామా, మన భరతుడు అత్యంత సుఖోచిత, మన కుటుంబములో అన్ని రకాల సుఖాలతో పెరిగినటువంటి వాడు మన భరతుడు. అట్లాంటి భరతుడు కథం స్వపరరాత్రేషు సరయూం అవగాహతే, అన్నా ఆ భరతుడు అపరరాత్రులలో లేచి సరయూ నదిలో ఎట్లా స్నానం చేస్తున్నాడో కదా అన్నా. అన్నా, మన భరతుడు ఎంత అందంగా ఉంటాడో నీకు జ్ఞాపకం ఉందా అన్నా? పద్మపత్రే క్షణ, పద్మముల వంటి కన్నులు కలిగి ఎంత అందంగా ఉంటాడో కదా అన్నా మన భరతుడు. వీరః, మంచి వీరుడు కదా అన్న మన భరతుడు. శ్యామో నిరుదరో మహాన్, అన్నా మన భరతుడి శరీరము ఎంత మంచి చామన ఛాయతో అందంగా ఉంటుందో కదా అన్న మన భరతుడిది. అన్నా మన భరతుడు ధర్మజ్ఞ సత్యవాది, మంచి ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు కదా అన్న మన భరతుడు. ఏనాడు కూడా అబద్ధాలు చెప్పలేదు కదా అన్న మన భరతుడు. హ్రీనిషేధో, చేయకూడనటువంటి పనులు అస్సలే చేయనటువంటి వాడు కదా అన్న మన భరతుడు. అన్నా నీకు జ్ఞాపకం ఉందా మన భరతుడు ఎంత బాగా మాట్లాడుతాడో? ప్రియాభిభాషి, అందరికీ నచ్చేటట్టుగా హాయిగా ఉంటుంది భరతుడు మాట్లాడుతూ ఉంటే. అన్నా మధురో, ఎంత అందంగా ఉంటాడో కదా అన్నా మన భరతుడు. దీర్ఘబాహు, పొడవైన చేతులు కదా అన్నా మన భరతుడివి. అన్నా అట్లాంటి మన భరతుడు ఏం చేస్తున్నాడో తెలుసునా అన్న? ఇప్పుడు సంత్యజ్య వివిధాన్ భోగాన్, అన్ని భోగాలను విడిచివేసి సర్వాత్మన, అంటే మనస వాచ కర్మణ, హో రామా నిన్నే తలుచుకుంటూ నీతోనే గడుపుతూ ఉన్నాడు మనస్సులో. అన్నా నువ్వేమో వనస్థమపి తాపస్యే, నువ్వు అడవిలో ఉండి మునిలాగా ఉన్నావు. కానీ మన భరతుడో భోగముల మధ్యలో ఉండి సుఖముల మధ్యలో ఉండి మునిలాగా బ్రతుకుతున్నాడన్నా. అన్నా రాముడు భరించనటువంటి భోగములు నేను అనుభవించను అంటూ అన్నింటినీ తిరస్కరిస్తున్నాడటన్నా మన భరతుడు. అంటూ లక్ష్మణుడు భరతుడు అనుభవిస్తూ ఉండేటటువంటి బాధను గురించి శ్రీరామచంద్రుడికి చెబుతూ, భరతుడిలో ఉండే వైభవాన్ని గురించి రాముడికి చెబుతూ ఉన్నాడు. భరతుడి యొక్క గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని గురించి లక్ష్మణుడు రామచంద్రుడితో పంచుకుంటూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి సంతోషిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి దృశ్యాన్ని మనసారా భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ,
హే హే సీతారామా. 42వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం పరమస్పష్టాయ నమః. ఓం పరమస్పష్టాయ నమః. ఓం పరమస్పష్టాయ నమః.